మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా మేము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వీటితో పాటు డీ అడిక్షన్ సెంటర్స్ 258 మందికి డ్రగ్స్ బానిసలకి ఈరోజు 6 డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా కూడా ఈరోజు చికిత్సలు అందిస్తున్నాం. ఇంతకు ముందు డీ అడిక్షన్ సెంటర్స్ ప్రిజన్స్లో ఉండేది కాదు, సెంట్రల్ జైల్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి సెంట్రల్ జైల్లోని కూడా డీ అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని అక్కడే డాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా అక్కడే పెట్టి బయటికి వాళ్ళని తీసుకురాకుండా అక్కడే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా నడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము ఒకటే కోరుకున్నామండి, ఈరోజు క్రైమ్ రేట్ రోజు ఎక్కడ తగ్గించాలి, ఇంకా తగ్గించాలి. ఇందాకే చెప్పాను, మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆ సోర్సెస్ని కనుక కట్ చేస్తే, క్రైమ్ ఎక్కడ జరుగుతుందని సోర్సెస్ని కనుక కట్ చేస్తే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. ఈరోజు మేము పనిచేస్తున్న పరిస్థితులు కానీ, ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ గాంజా నిర్మూలించడంలోని, డ్రగ్స్ నిర్మూలించడంలోని, ఇదేదో డ్రగ్స్ని నిర్మూలించాం గాంజా నిర్మూలించామని కాదండి, ఒక జనరేషన్ని కాపాడుకున్నట్టు. నిజంగా ఒక జనరేషన్స్ పోతున్నాయి, ఒక జనరేషన్ని కాపాడుకున్నట్టే. కొన్ని సందర్భాల్లో కొన్ని వింటే చాలా భయం అనిపిస్తుంది. డ్రగ్స్ బానిస పడిపోయి గాంజా బానిస అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులను కూడా చంపుకునే పొజిషన్లోకి వచ్చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు చదువుకున్న చదువుల్లోని కూడా ఉద్యోగాలు వచ్చి కూడా వాళ్ళు జైల్లోకి మగ్గుతున్న సందర్భాలు. ఎందుకో తెలుసా? డ్రగ్స్కి బానిసై, గాంజాలకి బానిసై. నేను ఒకటే కోరుకున్నా, మీ ద్వారా తల్లిదండ్రులు కూడా ఒకటే కోరుకుంటున్నా, మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఎవ్రీ టైం మీరు గుర్తించాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, అమ్మ మా వీధి చివరిలో రాత్రి అయ్యేసరికి కొంతమంది ఇక్కడ గుమ్ము కొడుతున్నారమ్మా. మాకు చెప్పాల్సిన అవసరం లే, 1972 ఈ కాల్ సెంటర్కి, 112 డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి, ఈ రెండింటికి కూడా ల్యాండ్ అవుతాయి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఈ 112 కూడా రెస్పాన్స్ టైం కూడా ఈరోజు 10 నిమిషాల కన్నా తక్కువగా ఉంది. ఇది రిపోర్ట్ల ప్రకారం చెప్తున్న రిపోర్ట్లే. లాస్ట్ 25 మే వరకు కొంత 20 నిమిషాలు 25 నిమిషాలు ఉన్నా మోదర్ గారు కానీ, శ్రీకాకుళం ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఎస్ఆర్ ఎస్పీ గారు అమిత్ బార్దర్, అదేవిధంగా మన మన్యం మాధవ్ రెడ్డి గారు ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఒక కోఆర్డినేషన్తో వాళ్ళు వర్క్ చేసుకోవడం అనేది ఈ రిజల్ట్ రావడానికి ఒక ప్రత్యేక ఉదాహరణ కింద మనం చెప్పొచ్చు. అల్లూరి సీతారామరాజు మన జిల్లాకు వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే ఏజెన్సీ ఏరియాలోనే, ఇప్పుడు మీరు గాంజా పట్టుబడింది కూడా ఏజెన్సీ ఏరియాస్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తుంది అన్నది ఇందాకే మీకు చెప్పాను. 7,000 ఎకరాల నుంచి 90 ఎకరాలకి, 90 ఎకరాల నుంచి జీరో. ఈరోజు చాలామంది నేను బయటకు వచ్చిన తర్వాత జీరో కల్టివేషన్ అని చెప్పిన తర్వాత నాకన్నా మీకన్నా ఎక్కువ కళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు తిరిగి ఉంటాయి. అయినప్పటికీ కూడా మా వాళ్ళు చేసిన ఎఫెక్టివ్ వర్క్ వల్ల ఎక్కడా కూడా వాళ్ళు కూడా వేలెత్తి చూపించుకోవాలన్నట్టుగా ఈరోజు కల్టివేషన్ ఎక్కడ కూడా లేకుండా చేసుకున్నాం. దానికైనా ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ కూర్చొని మోటివేట్ చేయడం, అక్కడ చైతన్యం అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క, ఆ రోజు నేను కూడా పాడేరు వెళ్ళాను. ఆ రోజు మన దినేష్ గారు కలెక్టర్ గారుగా ఉండేటప్పుడు మా అమిత్ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని మీరు దగ్గర 40,000 ఎకరాలకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాటికి సంబంధించిన మార్కెటింగ్కి కూడా కలెక్టర్ ఆ రోజు ఒక ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు పంటలు పండించడమే కాదు, వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఒక ఎకరాకి ఇన్కమ్ ఎంత వస్తుంది, గాంజా పండిస్తే కనుక మీకు ఇన్కమ్తో పాటు శిక్షలు, ఆ ఇన్కమ్ వచ్చే దేవుడరు, అది కూడా మీరు అంటే గౌరవంగా బతికే పరిస్థితి ఉండదు అని మోటివేట్ చేసి చైతన్యం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని యాషిష్ ఆయిల్, మీకు తెలుసా, నాకు ఒకసారి ఎస్పీ గారు ఆ రోజు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఈ యాషిష్ ఆయిల్ తయారు చేయడానికి ఒక మిషనరీ ఉంటుంది. ఆ మిషనరీస్ని ఏజెన్సీ ఏరియాలో కుటీర పరిశ్రమలలాగా ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా తీసేస్తే బార్డర్ దాటేసి ఇంకెక్కడ కూడా అటువంటి మెకానిజం కూడా ఎక్కడ కూడా లేకుండా మొత్తం అంతా కూడా ఈరోజు క్లీన్గా పెట్టుకునే సందర్భం. వాటితో పాటు ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి చాలామంది అనుకోవచ్చు, మేడం మీరంతా కూడా ఫ్రీ చేసేసాను కల్టివేషన్ అన్నారు, మరి ఇన్ని కేజీలు ఎక్కడి నుంచి వస్తాను? ప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి, పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సుమారుగా 5th టైం 20,876 కేజీలు ఈరోజు డిస్ట్రక్షన్ జరిగింది. నేను అక్కడికి వెళ్ళి గొడవ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ఒక నిమిషం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు చూసినా ఎంత ప్యాకెట్లు ఏదో మా వాళ్ళందరూ కూడా అలా వరుసగా పెట్టి వెనకాతల నిందితులను పెట్టి ఒక ఫోటో తీస్తుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు మహా అయితే ఒక 100 కేజీలు అంటారు, 200 కేజీలు అంటారు. దానికే నేను చాలా ఆశ్చర్యంగా చూశాను. ఈరోజు 20,000 కేజీలు మీరందరూ కూడా చూసున్నారు. ఇలాంటి 20,000 కేజీలను ఈ ఒక్కసారి కాదు 5 సార్లుగా దగ్గర 146,700 కేజీలని ఈ 1.5 ఇయర్లో ఈ రేంజ్లో మనం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ఎంత మేరకు ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందన్న విషయాన్ని చెప్పడానికి ఇది ఒక మేజర్ ఉదాహరణ కింద మనం భావించాలి. ఆ రోజు నుంచి
కూకటి వేలతో పైకి పెకిలించాలి. ఎందుకంటే మనకి మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి అక్కడ పంట అనేదే ముందు నాశనం అవ్వాలి. అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళింది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ డిఫికల్ట్. ఎందుకంటే పైనుంచి ఒరిస్సా నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా హైవే ఎక్కాలి అనుకుంటే ఇద్దరు కేడీపేట దగ్గర కానీ, నర్సీపట్నం దగ్గర కానీ, జీ మాడుగుల దగ్గర కానీ, లేకపోతే తుని దగ్గర, కోటనందూరు ఆ ఏరియాస్లో హైవే ఎక్కే పరిస్థితి. ప్రతినిత్యం కూడా కంప్లీట్గా సర్వేలెన్సెస్ పెట్టుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండటం వల్ల నిన్నగాక మొన్న సుమారుగా 1,07,00,000 రూపాయల విలువైన 213 కేజీల గాంజాని స్వాధీనం చేసుకోవడమే కాకుండా అందులో ఇన్వాల్వ్ అయిన అంతర్జాతీయ ముఠాని, అంతర్రాష్ట్ర ముఠాని కూడా శ్రీలంక వాళ్ళని కూడా పట్టుకోవడంలో ఆ ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా చొరవ చూపించినందుకు తుహిన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పీని నేను అప్రిషియేట్ చేయాలి. ఎంత ఒక పక్క నుంచి ఐజీలుగా గోపీనాథ్ గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలుగా మేము కానీ, మంత్రులుగా మేము కానీ, మేమందరం కూడా ఎంత పుష్ ఇచ్చినా కూడా ఎస్పీస్కి ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు చేయగలరు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్. ఈరోజు అభ్యుదయ ప్రోగ్రాం పెట్టి దగ్గర 113 కిలోమీటర్లు 53 రోజుల పాటు ఇళ్ళకి కూడా వెళ్లకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పార్వతీపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా అభ్యుదయ యాత్ర చేశారు. అంటే మీరు కూడా మా కమిట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ కమిట్మెంట్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. 53 రోజులండి. వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళా. దగ్గర చూసుకుంటే 2,50,000 మంది ప్రజల్ని, విద్యార్థులను వాళ్ళు కలుసుకున్నారు. నేరుగా కలుసుకోవడం జరిగింది. వాళ్ళకి 20,000 మందితోని ఇచ్చాపురంలో శ్రీకాకుళం ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసి అభ్యుదయం యాత్రని కూడా మేము ఆ రోజు ముగించాం. మళ్ళీ అభ్యుదయం 2.0 పెట్టాం. అట్ ద సేమ్ టైం మనకు చైతన్యం అని చెప్పి సంకల్పాన్ని విజయనగరం, అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పి ఈరోజు గాంజా మీద యుద్ధమే ప్రకటించాం, డ్రగ్స్ మీద యుద్ధమే ప్రకటించాం. దానిలో భాగంగానే ఈరోజు వీళ్ళకి ప్రతి చోట కూడా ఇందాకే మనకు చెప్పారు డ్రగ్స్ ఫ్రీ విలేజెస్ కింద ఈరోజు మన రేంజ్లో 150 విలేజ్లు డ్రగ్స్ ఫ్రీ విలేజెస్ ఉన్నాయి. నేను ఇందాకే మాట్లాడుతూ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ప్రపోజల్ పెడదాం అనుకుంటున్నాను. ఈ డ్రగ్స్ ఫ్రీ విలేజెస్ కింద ఎవరైతే ఉన్నారో ఆ విలేజెస్కి ప్రోత్సాహకాలు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని ఇస్తే బాగుంటుందని ప్రపోజల్ కూడా నేను ఈరోజే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ కూడా నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది ఒక మోటివేషన్. ఒక కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం. ఇప్పుడు కూడా పక్క విలేజ్కి కూడా ఒక మోటివేటివ్గా ఉంటుంది ఇది. అట్ ద సేమ్ టైం మేమందరం కూడా ఇంకొకటి డ్రగ్స్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ మా ఇన్స్టిట్యూషన్స్లో డ్రగ్స్ ఫ్రీ అన్నది ఒక బ్యానర్ కట్టగలిగితే అడ్మిషన్స్ కూడా ఎలా పెరుగుతాయో మీరు ఆలోచించండి. స్టాటిక్ చెక్ పోస్టులకి సీసీటీవీ కెమెరాస్ అనుసంధానం చేసి 323 కేసులు నమోదు చేసి 927 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 18,000 కేజీలని ఆ చెక్ పోస్టుల దగ్గర పట్టుకోవడం జరిగింది. అంటే అక్కడ చెక్ పోస్ట్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అదేవిధంగా దాంతోపాటు యాషిష్ ఆయిల్ని 13.16 కేజీల యాషిష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగింది. అది కాకుండా 480 డైనమిక్ చెక్ పోస్టులు నిర్వహించి 523 కేసులు నమోదు చేసి 1,766 మందిని అరెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర 43,000 కేజీల గాంజాని అదేవిధంగా 56 కేజీల యాషిష్ ఆయిల్ని కూడా జప్తు చేయడం జరిగింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు చెక్ పోస్టులు కూడా అంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి వస్తున్న వాటిని మనం ఎఫెక్టివ్ వేలో మనం ఈరోజు పట్టుకుంటున్నాం, స్వాధీనం చేసుకుంటున్నాం. ఈరోజు డిస్ట్రక్షన్ చేసి ఇన్ని 1,00,000 కేజీలు ఇంచుమించుగా 1,40,000 కేజీలని ఈ 1.5 సంవత్సరంలో మనం డిస్ట్రక్షన్ చేశామంటేనే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరందరూ అనుకోవచ్చు ఏముందండి మీరందరూ అరెస్ట్ చేసేది ట్రాన్సిట్ చేసే వాళ్ళని లేకపోతే ఇలా అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం కాదు కదా. వాళ్ళని కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఈ ఇయర్లో దగ్గర మన ఉత్తరాంధ్ర జిల్లాలోనే మన గోపీనాథ్ జెట్టి గారి రేంజ్లోనే దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11,02,18,000 ఆస్తుల్ని కూడా ఈరోజు జప్తు చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఇంతకుముందు గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గాంజా గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, గాంజా వాళ్ళు మేము అరెస్ట్ చేసామా శిక్ష పడేటట్టు చేసామా అన్నది ఒక సపరేట్ యాంగిల్. అట్ ద సేమ్ టైం ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మేము ఈరోజు వాళ్ళకి కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని కూడా కొంచెం వాళ్ళకి కూడా చెప్పాలి. సో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.